శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర శుద్ధ చవితి శనివారం. ఈరోజు మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:30 వరకు ఉంది. తదుపరి ఆరుద్ర. ఈరోజు మే 11, 2024 తేదీ శనివారం. ఈరోజు ఉదయం రాత్రి 9:02 10:40 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 7:16 వరకు ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మృగశిర, ఆరుద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నారో పరిశీలించితే పునరసు, విశాఖ, పౌరాబాదల ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మృగశిర, ఆరుద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో చెందిన వాళ్ళకి ఈరోజు పరాక్రమవంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. చేసేటువంటి ప్రతి పనులని విజయం సాధిస్తారు. కార్యం కలుగుతుంది. ముఖ్యంగా విజయాలు సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో చెందిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశిలో చెందిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో చెందిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. సింహరాశిలో చెందిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యా రాశిలో చెందిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో చెందిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విరోధాలు, విభేదాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో చెందిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. కార్యాలందు ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సూచన ఉంటుంది. ధనురాశిలో చెందిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అందువలన అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో చెందిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. కుంభరాశిలో చెందిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు అందకొడిగా సాగుతాయి. మేన రాశిలో చెందిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతిన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి సముదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ, జీవసంలో వ్యాపారాలు చేసిన వాళ్ళు కానీ, మధుపాన ప్రయోజనాలు చేసిన వాళ్ళు కానీ ఈరోజు మిక్కిలి సముదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం. అందువలన ఆ చంద్రశేఖరాన్ని ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసంపద కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరో రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ కథ గోప సిద్ధాంతి గోళాల